గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యమైందన్నారు తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రం వల్లనే వీఆర్ఓల జీతాలు చిన్నాభిన్నమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తా అనడంపై సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో వీఆర్ఓలు లేకపోవడం వల్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, మళ్లీ తామొస్తేనే రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ స్టేట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అన్ని జిల్లాల ముఖ్య నాయకులు మరియు వారితో పాటు స్టేట్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రద్దయినటువంటి వీఆర్ఓల సమస్యల గురించి ఈ యొక్క స్టేట్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేట్ కాన్ఫరెన్స్లో నూతనంగా ఏర్పడ్డవంటి ప్రజాప్రభుత్వం, ఆ ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహానీయులు, గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులకు కూడా అలాంటి మంత్రి గారిని రెవెన్యూ శాఖకు కేటాయించడం కూడా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆనాడు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం వలన, అనాలోచితమైన నిర్ణయం తీసుకోవడం వలన ఈరోజు రాష్ట్రంలో 5,485 మంది వీఆర్ఓల యొక్క భవిష్యత్తు 10 సంవత్సరాలు